అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఒక పక్క ఏపీలో అంటే రాజుకున్న చిన్నపాటి చిచ్చు కాస్త దేశం మొత్తం ఈ బోలేబాబా డైరీ వ్యవహారం కావచ్చు, తిరుమల లడ్డి కల్తీ అంటూ జరిగిన వ్యవహారం మారుమోగిపోతుంది. మరి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే సరైన సమయము, సో సనాతన పరిరక్షణ బోర్డు అనేది స్థాపించాలి, ఏర్పాటు చేయాలని మాట్లాడుతుంటే వైసీపీ నేతలందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ సోషల్ మీడియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని ఈ విషయానికి సంబంధించి కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 200 పైచిలుకు దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అలాగే రాముడు తల తీశారు, హనుమంతుడి చెయ్యి ఎరగొట్టారు. అలాగే కనకదుర్గమ్మ తల్లి దగ్గర విగ్రహాలు మాయమైపోయినాయి, వెండి విగ్రహాలు, రథాలు తగలబడిపోయినాయి. ఇవన్నీ కూడా హిందువులకి, హిందూ ధర్మ పరిరక్షకులకి పెద్దగా కనిపించలేదు ఆ రోజు. ఎవరు కూడా దాన్ని విస్తృతంగా జనంలో తీసుకెళ్లే విషయంలో కావచ్చు, లేదంటే ఆందోళన చేసిన సందర్భాలు కూడా పెద్దగా కనపట్ల. మరి ఎందుకు అలా జరిగిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు హిందూ పరిరక్షణ బాధ్యతని, సనాతన ధర్మాన్ని భుజానెత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. నిస్సందేహంగా ఆయన అనుకుంటే ఇవన్నీ చేస్తాడు, చేయాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. అంటే సార్, మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, హిందువులు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ప్రార్థనలకు సంబంధించి అంటే దేవాలయాల మీద ఇలాంటి దాడులు జరగడము, మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఇలాంటి బోర్డులు తీసుకురావడం అంటే చాలామందికి అంతు చిక్కని ప్రశ్న అనమాట. అంటే మీ పాలనలో మీకు ఇలా జరుగుతుంటే మళ్ళీ మీరే బోర్డు తీసుకురావాలా అన్న ఒకటి ప్రశ్న అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాలు ఏ విధంగా కంపు కొడుతున్నాయి అంటే ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతున్నారు రాజకీయ పార్టీలు. గెలిపే ప్రధానంగా చూసుకుంటున్నారు. దేశం, ధర్మం, ప్రాంతం వీటి గురించి అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఓట్ల గురించి ఆలోచించుకుంటున్నారు. ఈరోజు జరుగుతున్న ఇన్ని పరిణామాలకి ఏ విధంగా జరుగుతున్నాయో కళ్ళ ముందు మనకు కనపడతా ఉన్న తర్వాత కూడా ఇంకా మళ్ళీ వాళ్ళని ఏదన్నా కదిలిస్తే ఓట్లు బాతయేమో, వాళ్ళని ఏదన్నా అదుపులో తీసుకొని శిక్షలు వేస్తే ఓట్లు బాతయేమో అని ఆలోచిస్తున్నారే తప్ప వాస్తవంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి? మొట్టమొదటి కూడా ఇది భారతదేశం ఏర్పడిన తర్వాత, పటేల్ గారు చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆలోచనలు పెచ్చు పెరిగిపోయినాయి పాలకులకి. వాళ్ళకే బోర్డులు ఏర్పాటు చేశారు మైనార్టీల నెపంతో. వాళ్ళ ఆస్తులకే పరిరక్షణగా చూపించారు, వక్తబో ఆస్తులు అని చెప్పని. కానీ హిందువుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆదాయ మార్గాల మీద ప్రభుత్వాలకు పెత్తనం లేదు, వాళ్ళ మసీదుల మీద పెత్తనం లేదు, వాళ్ళ చర్చిల మీద కూడా ప్రభుత్వానికి ఇంత కూడా లేదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించిన వాళ్ళ విషయాల్లో మాత్రం, ఆస్తుల విషయాల్లో మాత్రం ప్రభుత్వాలు, కోర్టులు, చట్టాలు, పోలీసులు అందరూ ఇన్వాల్వ్ కావచ్చు. ఇక్కడే కనపడుతుంది కదా. వాళ్ళు ఎందుకు అదుపాయంలో ఉంటారు? ఇష్టారాజ్యంగా చేసుకుంటూ ఉంటారు. కేవలం ఒక మతానికి సంబంధించి ఇటువంటి నినాదం తీసుకున్నప్పుడు మిగతా మతాల వాళ్ళు వ్యతిరేకత చూపించే ఉంటుంది కదా అవకాశం. ఆల్రెడీ వ్యతిరేకత చూపిస్తున్నారు కదా వాళ్ళు. మరి అది కూటమికి తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఎవరో ఒకళ్ళు ప్రారంభించాలి కదా, ఇది ఎవరో ఒకళ్ళైతే ప్రారంభించాలి కదా. ఇప్పుడు వాళ్ళలో కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ప్రభావితం అయిన వాళ్ళు ఉంటారు కదా. వాస్తవాలు వాళ్ళకి తెలియపరిచారనుకో, ఈ ముసుగులో ఏం అకృత్యాలు చేస్తున్నారో వివరించి చెప్పగలిగినప్పుడు, దానికి బాధ్యులైన వాళ్ళని అదుపులో తీసుకున్నప్పుడు నిస్సందేహంగా వాళ్ళలో విషయాలు బయటకు వస్తాయి కదా. 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు 11 స్థానాలు ఎందుకు పరిమితం చేశారు? వాళ్ళు వీళ్ళందరూ లేరా? సార్, ఇందాక మీరు అన్నారు వైసీపీ హయాంలో 200 పైచిలుకు దేవాలయాలకు సంబంధించి ఇన్ని దాడులు, ఇన్ని ఆకృత్యాలు జరిగాయని. అంటే మనం ఆ పాలనలో ఉన్న పార్టీకి సంబంధించి అంటే ఇంకొక అగెనిస్ట్గా ఇలా ఒక మతానికి సంబంధించి దాడులు జరిగినప్పుడు దీన్ని కంప్లీట్గా ఆ ప్రభుత్వము, ఆ పార్టీ అనేది ఆ మతానికి అంటే సంబంధం లేదు, వాళ్ళు దానికి పూర్తి వ్యతిరేకి అని మనం అనుకోవచ్చా? నిస్సందేహంగా వాళ్ళు చాలా, మీరు గమనిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డులో కల్తీ చేయాలన్నా కూడా, వీళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళు ఎందుకు ప్రోత్సహించారు? హిందూ మతాన్ని అణిచివేయాలి, హిందూ దేవాలయాల దగ్గరికి భక్తులు రాకూడదు, ఇక్కడికి వెళ్తే ఏదో జరిగిద్దనే భయంలో ప్రజలు ఉండాలి, దూరం కావాలి. అలాగే ఆ మతాలు వ్యాప్తి చెందుతూ ఉండాలి, వీళ్ళు తగ్గిపోతూ ఉండాలి. ఈ ఆస్తులను కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో స్వాహా చేయొచ్చు. ఇదే ఆలోచన తప్ప సర్వమత సమానత్వాన్ని, అన్ని మతాల వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించే విధంగా వీళ్ళు ముందుకెళ్ళలేకపోవడం వల్ల అది రాజ్యాంగంలో ఆ రోజు మొదలుపెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి ఇంకా కొనసాగుతున్నందువల్ల కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడితే తప్ప రాజకీయ పబ్బం జరగదు అనే
అభిప్రాయంతో ఈ రాజకీయ నాయకులు ఉండటం వల్ల జరుగుతున్నటువంటి విధ్వంసం ఇది. సార్, ఇప్పుడు ఈ కల్తీ అంటే నెయ్యికి సంబంధించి గతంలో ఇదే కూటమి పెద్దలు దాంట్లో ఏకంగా అంటే జంతు కళేబరాల నుంచి వాడినటువంటి పదార్థాలతో నెయ్యి చేశారు, ఇది అపచారం అని మాట్లాడటము, సుప్రీంకోర్టుకి వెళ్ళడము, అక్కడ సుప్రీంకోర్టు ఏంటంటే హిందూ మనోభావం దెబ్బతినేలాగా ఎవరు వ్యాఖ్యానించొద్దని చెప్పారు. మరి ఇప్పుడు కట్ చేస్తే ఈ రోజున ఏం జరుగుతుందంటే అసలు ఎక్కడా కూడా ఇలా ఏం వాడలేదు, ఆ వాడిన నెయ్యి కూడా కెమికల్స్తో తయారు చేసింది అని చెప్పనన్నారు. మరి ఆనాడు పెద్దలు చెప్పిన మాటకు ఈనాడు రిపోర్ట్స్ చెప్తున్న మాటలకు పొంతనేమన్నా కనిపిస్తుంది? ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు పెద్దలే ఉంది దీంట్లో, ముఖ్యమంత్రి గారు చెప్పింది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన ఆధారంగానే కదా, ల్యాబ్ రిపోర్ట్ ద్వారానే కదా చెప్పింది. అంటే అత్యుత్తమైనటువంటి ల్యాబే కదా, ఎన్డీబీబీ ల్యాబే కదా దాన్ని బయటపెట్టింది. అంటే ఆ ల్యాబ్ ఇచ్చిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆ దేవదేవుడికి ప్రథమ భక్తుడు కాబట్టి, విపరీతమైనటువంటి ఆ దేవుడు భక్తుడు కాబట్టి, ఏడుకొండల వాడికి ఆయన ఇలవెలుపు కాబట్టి ఆయనకి బాధతోటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాన్ని చూసి ప్రజలకు వివరించి చెప్పాడు. ఇప్పుడు అసలు నెయ్యే లేదనే విషయం అర్థమైపోతుంది కదా. అంటే నెయ్యే కెమికల్స్ ద్వారా వాడారని స్పష్టంగా తెలిసిపోయింది కదా, కెమికల్ వాడారని చెప్పని ఇప్పుడు ఇచ్చారు కదా. అంటే ఇక్కడ ప్రసాదాలలో వాడవలసిన నెయ్యి కావచ్చు, లేకపోతే దినుసులు కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా కల్తీ చేశారని స్పష్టంగా ఇప్పుడు రిపోర్ట్లో వచ్చింది కదా. దానికి ఏమి ఇస్తున్నాడు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో, ఆవులు తీసుకునే గడ్డిలో రసాయనాలు అంటే కెమికల్స్ ఉన్నందువల్ల, క్రిమిసంహారక మందులు వాడుతున్నందువల్ల దాంట్లోంచి రావచ్చు, అది రిపోర్ట్లో కనపడవచ్చు. అంటే ఎంత వివరంగా చెబుతున్నారో అర్థమవుతుంది కదా. ఇక్కడ దాన్నే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అంటే అది పాలలో రాలేదు నాయన, మీరు కలిపి వాళ్ళతోటి విప్పులు చేయనైతే ఉన్నాడో పామలు చేయనైతే వాళ్ళతోటి మీరు కుమ్మక్కైపోయి వాళ్ళు ఈ విధమైనటువంటి రసాయనాలతోటి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు కాబట్టి నెయ్యిలా భ్రమించజేసే విధంగా ఆ విధంగా అంటే అలాంటి సువాసనలు రావడం కోసం వాళ్ళు అలా తయారు చేసే కార్యక్రమాలు ఎన్నుకున్నారు కాబట్టి, అది తక్కువ ధరకు వస్తుంది కాబట్టి, దాంట్లో మీరు లాభం పొందాలని చూశారు కాబట్టి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు కాబట్టి, ఆ విష పదార్థాలు వాడితే అవి ఎక్కువ సార్లు తింటే మనుషులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అలాంటివి వాడారని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమైపోయినాయి కాబట్టి, దాన్ని ఆ రోజు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పేంటి దాంట్లో? అంటే మీరు ఇంత చెయ్యొచ్చు, మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, సామాన్య భక్తులను రాకుండా చేయొచ్చు, అన్యమతస్తుల్ని నియమించవచ్చు, అన్యమత ప్రచారానికి మీరు సహాయ సహకారాలు అందజేయొచ్చు. ఈవోగా ఉన్న వ్యక్తి టీషర్టు మీద భక్తులకి దగ్గర విరాళాలు స్వీకరించడానికి టీషర్టు లుంగి మీద తీసుకోవచ్చు. ఆయన కొడుకు చనిపోయినా కూడా ఏదో సరే, ఇక అవన్నీ అంటే అవన్నీ దేవదేవుడే చూసుకుంటాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటి వరకు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటెమ్మట, లేకపోతే ఇప్పుడు నిన్న అమ్మడ రాంబాబు నోటెమ్మట కూడా ఆ దేవదేవుడే పలికిస్తున్నాడని అయితే నేను అనుకుంటాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. వాళ్ళు ఆయన చేసిన అన్యాయాన్ని చూస్తూ ఊరుకోడు. హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీశారో ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి నిస్సందేహంగా కూడా ఆధారాలు చాలా స్పష్టంగా ఇప్పుడు సుప్రీం న్యాయస్థానమే కదా ఈ కమిటీని వేసింది, వాళ్లే కదా బహిర్గతం చేస్తుంది, ఇవన్నీ కూడా బయట పెడుతుంది వాళ్లే కదా, ఈరోజు పిలుస్తుంది వాళ్లే కదా. సుబ్బారెడ్డి ఖాతా కూడా ఇవ్వకుండా చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలే కదా. కాబట్టి ఇవన్నీ ఒక్కోటి అంశాలన్నీ బయటకు వస్తాయి. సో ఈ టైంలో ఈ బోర్డు అనేది ఏర్పడడం కూడా కరెక్ట్ అండి, నిస్సందేహంగా. ఓకే సార్, థ్యాంక్ యూ.